ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ప్రారంభించారు. డ్వామా, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్ సంయుక్తంగా జలశక్తి కేంద్రం నిర్వహణ చూడనున్నాయి. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను మంత్రి ప్రారంభించారు. జలశక్తి కేంద్రం పనితీరు గురించి డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ మంత్రి స్వామి జిల్లా కలెక్టర్కు వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో మంత్రి ప్రతి విభాగాన్ని పరిశీలించి దాని ద్వారా చేపట్టే కార్యకలాపాల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ కరువు పీడిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో జలశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమస్త జీవకోటికి నీరు ప్రాణాధారమని తెలిపారు. భావితరాలకు నీరు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. డ్వామా అధికారులు నీటి నిల్వలపై ప్రజలకు అవగాహన కలిగించాలని స్వామి సూచించారు. అదే సమయంలో బాధ్యతలు గుర్తెరిగి పనిచేయాలని మంత్రి సున్నితంగా హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ రానున్న 3-4 నెలల్లో జిల్లాలో నీటి సమస్య తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రం 4 శాఖల సమన్వయంతో పనిచేస్తుందని తెలియజేశారు. మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్లో జలశక్తి కేంద్ర మన గౌరవ డిస్ట్రిక్ట్ మినిస్టర్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలు అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డోమా డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్ ఈ 4 డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది. ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసి అడగవచ్చు. అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వెరీస్ అయినా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆర్ ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ముందుగా గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా డ్వామా పీడీని, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మన జిల్లాలో పూర్తిగా క్షామపీడిత ప్రాంతం. ఈ ప్రాంతంలో నీటి సంరక్షణ అనేది చాలా అవసరం, ముఖ్యం కూడా. భావితరాలకి నీటిని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి సంపద ఏదైనా ఉందంటే నీరే. ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి. ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించుకొని నీరు అనేది జీవనాధారం అనే విషయం కూడా మనం మర్చిపోతా ఉన్నాం. పంచిపోతాల్లో ఒకటైనటువంటి నీటిని ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలనే విషయం. ఎందుకంటే పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయించడం, పచ్చదనాన్ని నిర్మూలించడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితులు కూడా